భాగంగా మన సెల్లుని అనేక విధాలుగా ఉపయోగిస్తున్నాం కదండి. జబర్దస్త్ ప్రోగ్రాం చూడడానికి, ఎన్నో సినిమాలు చూడడానికి, ఎన్నిటి కొరకు ఉపయోగిస్తున్నాం. దేవుని పని కొరకు ఉపయోగిస్తే తప్పేంటి ఏమండి? అలాంటి ఆలోచన వచ్చింది. ఖచ్చితంగా దేవుని పని కొరకు ఎక్కడ సువార్త చెప్తున్నా కానీ వినియోగించాలని నిర్ణయం తీసుకున్నాం. పూనూరులో చెప్తున్నా, ఎడపలపాడులో చెప్తున్నా, తిమిర్తిపాడులో చెప్తున్నా లైవ్ వస్తుంది. శాంసంగ్ లైవ్ ఛానల్ అని సబ్స్క్రైబ్ చేస్తే మీ సెల్లో కూడా ప్రతి చోట జరిగే దేవుని వాక్యం వినే అవకాశం ఉంది. ఆసక్తి కలిగిన వారు, వినాలని ఆసక్తి కలిగిన వారు తప్పనిసరిగా, బలవంతం ఏం లేదు, మాకు లైక్లు అవసరం లేదు అసలు. కాబట్టి వాక్యం వినాలని ఆసక్తి కలిగిన వారు మాత్రం తప్పనిసరిగా కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, దేవుని మాటలు వినండి. చాలా మంచిదండి. మొదటి ప్రసంగంలో అనే ద్వారా ఎన్నో విలువైన సంగతులు మనం విన్నామండి. దేవుడు కనికరం కలిగిన వాడు కాబట్టి, అంతేకాదు ఆయన రక్తంలో కడగబడినటువంటి నీవు నేను సరైన మార్గంలో నడవాలి. మన కొరకు నిత్య జీవం ఉంది, నిత్య నరకం కూడా ఉంది. రెండు మార్గాల మధ్య ఉన్నటువంటి మనం ఏ మార్గంలో వెళ్తున్నామో పరీక్షించుకోవాలని కొన్ని హెచ్చరిక మాటలు మనం విన్నాం. ఆలోచన చేద్దాం. మరికొన్ని సంగతులు మనకున్న సమయంలో పరిశీలన చేద్దామండి. అందరూ కూడా బైబిల్ గ్రంథాన్ని విప్పి సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో ఒక మంచి మాటను చదువుకొని మనం ముందుకెళ్దామండి. 34వ వచనం చదవడము తీసిన వారు. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని అనే మాట ఉంది. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని చదువు. నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. చిన్న ప్రార్థన చేసుకున్నవాడు. చిన్న ప్రార్థన. పరలోకమందున్న తండ్రి, మరొకసారి మీ పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. ఇప్పటి వరకు మీ సన్నిధిలో మీరు తోడుగా ఉండి మీరు నడిపించినటువంటి ఈ యొక్క కార్యక్రమానికై కృతజ్ఞతలు. బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. మరికొద్ది సమయం ఎంతో ఆసక్తిగా మీ మాటలు వినడానికి బిడ్డలు సిద్ధపడుతూ ఉండగా, సిద్ధపాటు మనస్సులతో మీ వాక్యాన్ని అంగీకరించే మంచి మనస్సులతో కాబట్టి విన్నటువంటి వాక్య ప్రకారంగా భూమి మీద ప్రవర్తించాలనే మంచి ఆలోచన కలిగి నడుచుకున్నటకు బిడ్డలందరినీ కూడా ప్రేరేపించమని వేడుకుంటూ ఉన్నాం. నిష్ప్రయోజకుడుగా నిలవబడినటువంటి నాకు కూడా నైనా మీ సమయోచితమైన జ్ఞానం ఇచ్చి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మనం ఒక అంశ భాగాన్ని నేర్చుకోబోతూ ఉన్నామండి. అంశం ఏంటంటే మనుషులందరూ ఎవరి వశంలో ఉన్నారు అనే అంశాన్ని చూడబోతున్నాం. మనుషులందరూ ఎవరి వశంలో ఉన్నారు? ఒకళ్ళ గురించి కదండి. మనుషులందరూ, ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ ఎవరి వశంలో ఉన్నారు అనే వాక్యాన్ని మనం వినబోతున్నాం. దానికి ముందుగా ఇప్పుడు చదివాం కదండి, సామెతల గ్రంథం 8 ఎన్నో వచనమ్మా? 34వ వచనంలో ఏమనుంది? అనుదినము మనం చేయాల్సిన పని చెబుతున్నాడు. అనుదినము భోజనం చేస్తాం లేదా? అనుదినము టిఫిన్ చేస్తాం, అనుదినము స్నాక్స్ చేస్తాం, అనుదినము టీ తాగే అలవాటు ఉంటే టీ చేస్తాం, కూల్ డ్రింక్ అలవాటు ఉంటే కూల్ డ్రింక్. ఏమంటే ఇవి అనుదినము తప్పనిసరిగా తీసుకుంటున్నాం. తప్పేం కాదు, ఆరోగ్యంగా ఉండడం మంచిదే. అనుదినము ఈ శరీరానికి బలం కొరకు వాడుకుంటున్నటువంటి ఈ లిక్విడ్స్ అన్నీ కూడా క్రమం తప్పకుండా తీసుకుంటున్నట్లుగా. ఏమంటే అనుదినము మరొకటి చేయాల్సింది ఉందట. ఏంటంటే అది అనుదినము ఆదివారం ఒక రోజు అనుదినము జరగాలి. అనుదినము మాకు కార్యక్రమాలు లేవు కదండి, నైట్ కార్యక్రమాలు అనుకుంటున్నారా? లేకపోతే ఏమైంది? దేవుని మందిరం ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు కదా, తప్పేముందండి? అనుదినము ప్రార్థన చేసుకోవచ్చు, తప్పేం లేదు. దేవుని మందిరం దగ్గరికి వచ్చి 2 మాటలు ఏమన్నాడు భక్తుడు? అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని. అది కూడా ఎలాగట? కనిపెట్టుకొని ఉండాలి. ఈరోజు ఎంతమంది కనిపెట్టుకొని ఉన్నారమ్మా? ఈరోజు కనిపెట్టుకొని ఎవరైనా ఉన్నారా? కనిపెట్టుకొని ఉన్నటువంటి ఏంటి? ఇప్పుడు బస్సు 9 గంటలకి కారంచేడు గ్రామానికి వచ్చింది, కొత్తూరు బస్సు. ఆ బస్సు కోసం కనిపెట్టుకొని ఉన్నటువంటి ఏంటో చెప్పండి.
ఎదురు చూడాలి. 8 గంటల నుంచే బస్ స్టాప్ దగ్గర ఉండి, లేక 8:30 నుండి బస్ స్టాప్ దగ్గర ఉండి ఎదురు చూస్తూ ఉంటాం. వచ్చే బస్సుల్లో నా బస్సే అనుకుంటూ ఉంటాం. నా బస్సు అంటే నేను ఎక్కే బస్సే కావాలనుకుంటాం. ఎలాగైతే నువ్వు బస్సు కొరకు ఎదురు చూస్తున్నావో, లేక పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదమ్మా, స్కూల్ బస్సు వచ్చే వరకు తల్లిదండ్రులు ఎదురు చూస్తారు లేదా? ఇంటికి వచ్చే వరకు ఎదురు చూస్తారు. దేవుని మందిరం దగ్గరికి వచ్చేట క్రైస్తవుడు ఏం చేయాలట? ప్రతిదినం ఆయన గడప దగ్గరికి రావాలట. ఆయనకు ఒక గడప ఉంది. నీ ఇంటికి ఈశాన్యంలో ఒక గడప ఉండాలి, వాయువ్యంలో ఒక గడప ఉండాలి, సెలుపులు ఎదురు గడప ఉండాలి. సిద్ధాంతం ఉంది కదా మనకి. అన్ని గడపలు పెట్టుకున్నాం. ఏమంటే దేవునికి కూడా ఒక గడప ఉందట. ఆ గడప దగ్గరికి మనం రావాలట. వచ్చి ఏం చేయాలట? కనిపెట్టుకొని చూడాలటండి. చదువు. నా ద్వారబంధముల యొద్ద కాచుకొని అంటే ఏంటి చెప్పమంటారా? ఈ సిచ్యువేషన్ ప్రారంభ శతాబ్దంలో జరిగిందండి. యేసు ప్రభు వారి కోసం కాచుకుని ఎదురు చూస్తున్నాడు అంటారు. చదివారమ్మా ఎవరైనా? యేసు ప్రభు ముందు వచ్చాడా, వినేవారు ముందు వచ్చారా చెప్పాలి. దేవాలయంలో ఆయన చాలా సందర్భాల్లో బోధ చేశాడు కదా. ఎవరు ముందు వచ్చారని చెప్పారు? వినేవాళ్లే ముందొచ్చి యేసు ప్రభు ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నారటండి, కాచుకొని. కావాలంటే మీరు బైబిల్ చదవండి. తర్వాత అన్ని రిఫరెన్స్ చెప్పిన మన టాపిక్ అది కాదు, వర్క్ జస్ట్ అట్లా గుర్తు చేసేది. ఈసారి మనం అవసరమైతే సబ్జెక్ట్ చెప్పుకుందాం. ఎవరు ఎదురు చూడాలి అనేది. ఈరోజు ఎవరు ఎదురు చూస్తున్నారంటే సేవకుడు వచ్చి ఏం చెప్పాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయం అయింది, మీ పనులు చక్క పెట్టుకొని ఏం చేయాలి? త్వరగా రండి. ముందు ఎవరు వస్తున్నారు? ఇప్పుడు సేవకుడు వచ్చి ఎదురు చూస్తూ ఉండాలి. టైం అయిన తర్వాత 11ంటికి టైం పెట్టుకుంటే 12 దాకా కూడా వస్తూనే ఉంటారు. అవసరమైతే 1 గంట దాకా కూడా వస్తా. అంత రివర్స్ అయిపోయిందండి వాక్యం. ఆ దినాల్లో అలా లేదు. బైబిల్ మీరు బాగా చదివితే యేసు ప్రభు బోధ చేయడానికి మందిరంలోకి వెళ్ళే లోపే మందిరం అంతా నిండిపోయిందంటండి. అందరూ వచ్చేసారంట ముందే. అందరూ ముందే వచ్చారట. ఎప్పుడెప్పుడు యేసు ప్రభు వస్తారా, ఎప్పుడెప్పుడు వాక్యాన్ని వినాలని ఎవడు ఎదురు చూస్తున్నారట. అదే ఎదురు చూపులు మనకే ఉండాలట. చదవమ్మా. నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు, వాక్యాన్ని వినేవారు ధన్యులు అంటాడు. కొంతమందికి వినుబుద్ధి ఉండదు, వినలేదు, అన్ని బాగానే అంటారండి. ఎక్కడైనా ఒక కేకలు పడింది అనుకోండి ఊళ్ళో, ఆ ఊరి చివర కేక. ఏం కేక అది? ఏం కేకమ్మా? దేవుని మాటల కేకలు కాదు, తగాదా కేక ఒకటి వినపడింది అనుకోండి. ఏం చేస్తా చెప్పు? ఇంట్లో స్టవ్ మీద భోజనం ఉండగానే గబగబ దాన్ని సిమ్లో పెట్టేసేస్తాం. సిమ్లో ఎందుకు? గబక్కలు పొంగి వచ్చింది. సిమ్లో పెట్టేస్తాం. ముందు ఎవరు వస్తుందో చూద్దామని రోడ్డు మీదకి వస్తావు. ఇంకా అర్థం కాకపోతే ఎక్కడ తగాదా జరుగుతుందో అక్కడికి వెళ్తావే కదా. ఖచ్చితంగా వెళ్ళి అసలు విషయం ఏంటో కనుక్కొని వస్తే కానీ మనకు మనశ్శాంతి ఉండదు. ఈ కేకల కొరకేమో పరిగెత్తుతున్నాం. మరి దేవుని మాటల కొరకు, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో, ఆయన మాటలు వినే విషయంలో ఎలా ఉన్నాం? వినువారు ఏమవుతారట? ధన్యులు అనే మాటలు కనపడుతున్నాయి. వాక్యమును వినువారు ధన్యులు అన్నాడు. దేవుని వాక్యాన్ని వినేవారు చాలా ధన్యులు అండి. ఏంటా ధన్యత? వినేవారికి వచ్చే ధన్యత ఏంటంటే, దేవుని వాక్యాన్ని వినేవారికి ఏం ధన్యత ఉంది? వినుట వలన విశ్వాసము కలుగుతుంది అన్నమాట ఉంది. వింటేనే మనం విశ్వాసం అయ్యేది. వినే కొలది మనలో ఉన్నటువంటి ఏమంటే ఆ అపవిత్రత, మనలో ఉన్నటువంటి కల్మషం, మనలో ఉన్నటువంటి పాపం ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని బట్టి శుభ్రంగా మనం కడుక్కోవచ్చు, పరిపూర్ణం అవ్వచ్చు. అది అవకాశం ఉంది కనుక వినాలి. వాక్యం వినే సమయం వచ్చేసరికి అనీజీగా ఏమీ వినలేని పరిస్థితిలో ఏదో ఒకలా మనం ఉంటా ఉన్నాం అనుకోండి, ధన్యతను కోల్పోతాం మనం. వినువారు, ఉపదేశమును వినువారు ధన్యులు అన్నాడు. విందాం మరి. ఎప్పటి వరకు విన్నాం కదని అనుకుంటారు. మనం సమయానికి ముగించేస్తే వెళ్ళిపోతాం. కాబట్టి వినువారు ఏమవుతారట? ఎంత వింటే అంత ధన్యత అండి మనకి. ఎంతసేపు వింటే అంత ధన్యత మనకి. దేవుని మాటలు ఆలోచన చేద్దాం. చాలా జాగ్రత్తగా యెహెజ్కేలు గ్రంథానికి వెళ్దాం. యెహెజ్కేలు గ్రంథం ఈరోజు మనం ఆలోచిస్తున్నటువంటి అంశ భాగం ఏమంటే, ఈరోజు మనం ఆలోచించబోతున్నటువంటి అంశ భాగం మనమందరం లేక మనుషులందరూ ఎవరి వశములో ఉన్నారు, మనుషులందరూ ఎవరి వశములో ఉన్నారు అనే టాపిక్ మనం వింటున్నామండి. 18వ అధ్యాయం 4వ వచనం.
యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం చదవమ్మా. మనుషులందరూ నా వశములో ఉన్నారు. తండ్రులేమి, కుమారులేమి, అందరూ చూసారా, అందరూ నా వశములో ఉన్నారు అన్నాడు దేవుడు. భార్య నా వశములోనే ఉండిద్దండి, నేను చెప్పినట్టుగా వినిద్ది అనుకున్నావా? లేదా నా భర్త నా వశములో ఉన్నాడండి, నేను చెప్పినట్టుగానే వింటాడు అనుకుంటున్నావా? నా బిడ్డలు నా వశములో ఉన్నారు. మన వశం ఎంతవరకు అండి? వశములో ఉండడం అంటే ఏంటి? నీ ప్రాణం దేవుని వశములో ఉంది, నీ జీవితం దేవుని వశములో ఉంది, నీ మార్గం కూడా. నువ్వు ఎటు వెళుతున్నావో, ఎవడ మన మార్గంలో ప్రయాణమై వెళుతూ ఎవడ ఒక బస్సు ఏంటంటే వర్షం 3 బస్సులు యాక్సిడెంట్ అయినాయి, 3 బస్సులు అయినాయి. మన ఈ మధ్య రీసెంట్గా హైదరాబాద్ వెళ్ళే బస్సు ఒక కుర్రోడు బాగా తాగాడంట, బండి తోలుతాడంటే ఇష్టం వచ్చినట్టుగా టైగర్ తోలుతా ఆ బస్సు మీదకి వెళ్ళాడు. బస్సు కిందకి వెళ్ళడంతో బస్సు కిందకి వెళ్ళిపోయాడు. ఆ బండి బాగా ఫైర్ అయిపోయింది, కాలిపోయింది, బస్సు అంతా తగలబడిపోయింది. చాలా మంది చనిపోయారు బస్సులో ఉన్నవారు, అకస్మాత్తుగా మరణించారు. ఆ బస్సులో మనం లేవుగా, ఉంటే ఏమవుతాం చెప్పండి, ఆలోచించండి. మనం కూడా ఎన్నోసార్లు బస్సులో ప్రయాణం చేసేవాడు. ఎన్ని సందర్భాల్లో మనం బస్సుల్లో ప్రయాణం చేస్తున్నామో, ఎన్ని సందర్భాల్లో మనం ఆటోల్లో ప్రయాణం చేస్తున్నామో, ఎన్ని సందర్భాల్లో మన బళ్ళు మీద మనం బండేసుకుని ప్రయాణం చేయమా? ఎన్నో రకాల ప్రయాణాలు మన మార్గాలలో ఎవరి వశంలో ఉన్నాయి అనుకుంటున్నారు? దేవుని వశం అండి. మనుషులందరూ కూడా దేవుని వశంలో ఉన్నాం. మీకు బాగా అర్థం కావాలంటే టీవీ చూసి అలవాటు ఉంది కదా అందరికి. టీవీలో లేనివాడు చేయొద్దండి. టీవీ ఇంట్లో లేదు, మా ఇంట్లో అన్నవాడు ఉన్నారా? టీవీ అదొక అక్క ఎత్తింది, అంకుల్ ఇద్దరు. లేకపోయినా కానీ టీవీ గురించి మనకు అర్థమవుతుంది. ఏమంటే లేకపోయినా కానీ టీవీ గురించి తెలిసిందా తెలియదా? ఏమంటే టీవీలో ఒకవేళ మనమైతే బాగా ఆలోచించేద్దాం, టీవీ గురించి ఎందుకు ఎత్తారంటే టీవీలో మనమైతే రిమోట్ ఎవరి చేతిలో ఉంది? ఏమంటే రిమోట్ ఇప్పుడు టీవీని ఆపరేట్ చేసేది దగ్గరికి వెళ్ళి 6 బటన్ తిప్పే రోజులు కాదు ఇవి. కూర్చొని రిమోట్, అసలు ఫ్యాన్లో కూడా రిమోట్ వచ్చినాయి, రిమోట్ ఫ్యాన్లు వచ్చినాయి. కూర్చొని ఇట్లా స్విచ్ నొక్కితే ఫ్యాన్ తిరిగింది. 1 కావాలా, 2 కావాలా, 3 కావాలా. అసలు ఆఫ్ చేయాలన్నా కూడా రిమోట్తోనే. లేచి ఆపే పని లేదు. ట్యూబ్ లైట్ వెలగాలనుకోండి, ట్యూబ్ లైట్ కూడా రిమోట్ వచ్చింది. చూసారా? ట్యూబ్ లైట్ కూడా కాకపోతే కొంచెం కాస్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి స్విచ్ చేసేటప్పుడు ట్యూబ్ లైట్ వెలిగింది. టెక్నాలజీ పెరుగుతూ ఉంది. డోర్ తెరుచుకోవాలనుకోండి, డోర్ రిమోట్తో డోర్ తెరుస్తున్నారండి ఈరోజు. రిమోట్తో డోర్ వేసేస్తున్నారు. అంటే ఇప్పుడు మనమందరం కూడా టీవీలో అయితే ఒకవేళ మరి రిమోట్ ఎవరి చేతిలో ఉందంటే? దేవుని చేతిలో ఉందండి. మనం అందరం కూడా టీవీలో అయితే టీవీతో మనం పోల్చుకున్నాం. ఎందుకంటే ఛానల్ మారాలనుకోండి ఎలా నొక్కుతాం, అంతే కదా? ఎందుకంటే దేవుడు ఏమన్నాడు? మనుషులందరూ నా వశములో ఉన్నారు అన్నాడు. దేవుని వశములోనే ఉన్నారు ఖచ్చితంగా. టీవీలుగా మనం పోల్చుకుందాం టీవీతో. టీవీలో అపవిత్రతే కదండి, మంచి కూడా ఉంది. దేవుని వాక్యాలు రావట్లేదా? టీవీలో పెట్టుకోవచ్చు, వాక్యం కూడా పెట్టుకోవచ్చు, తప్పే ఉంది. మంచి దేవుని సేవకుల ద్వారా మంచి వాక్యాలు వినబడతా ఉంటాయి, నేర్చుకోవచ్చు. కాబట్టి టీవీలో మనం అయితే రిమోట్ ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉందండి. నొక్కడు అనుకోండి ఆఫ్ అయిపోయింది అనమాట. ఆఫ్ అవడం అంటే నొక్కంగానే ఆగిపోయింది కదండి టీవీ. నొక్కితే మళ్ళీ వచ్చింది, అవునా కదా? నొక్కంగానే ఆపేయగలడు కూడా దేవుడు టీవీని. మళ్ళీ టీవీని ఆన్ చేయగలడు. అర్థమవుతుందండి? ఛానల్ కూడా మార్చగలడు. అంటే రిమోట్ దేవుని చేతిలో ఉంది అని చెబుతాడు అనమాట. మనుషులందరూ ఎవరి వశములో ఉన్నారట? దేవుని వశములో ఉన్నాం. మర్చిపోబడ్డాడు. కాబట్టి తండ్రి ప్రాణమైన, కుమారుడు ప్రాణమైన, అందరూ తండ్రులైనను కుమారులైనను అందరూ నా వశములో. నువ్వు, నీ భర్త, నీ పిల్లలు ఎవరి వశంలో ఉన్నారనుకుంటున్నావు? దేవుని వశం. నీ ప్రాణం దేవుని వశములో ఉందనే విషయం ఈరోజు నువ్వు గమనించాలి. ఆ విషయం గుర్తుంటలేదండి మనిషికి. నిజంగా మనకు గుర్తుందండి? మన ప్రాణాలు నిజంగా మన చేతుల్లో లేవు, దేవుని వశములో ఉన్నాయని కనుక నీకు గుర్తుంటే దేవుని కొరకు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తావు ప్రతిరోజు. దేవునికి భయపడి బ్రతుకుతావు ప్రతిరోజు.
ఏ మాట నోటమ్మట రావాలన్నా, ఏదైనా చెడు కార్యం నువ్వు చేయాలన్నా, నేను నా దేవుని వశములో ఉన్నాను, ఆయన చూస్తున్నాడు నన్ను. అర్థమైందండి? ఆయన నా వైపే చూస్తున్నాడనే భయం మనలో కలుగుతుందండి. మనం అందరం కూడా ఎవరి వశంలో ఉన్నామట? దేవుని వశం. మనం క్షేమంగా ఉన్నామంటే అది కేవలం మనం దేవుని వశములో ఉన్నాం, అంతే కదండి. ప్రాణాలు దేవుడు మనకు నిలబెట్టాడంటే ఎవడు మనం దేవుని వశంలో ఉన్నాం, మనం కృతజ్ఞమై ఉన్నాం ఆయనకి. ఏమండి? నీకెన్ని సంవత్సరాల నుండి దేవుడు ఆయుష్కాలాన్ని ఇస్తున్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, క్షేమాన్ని ఇస్తున్నాడు, కాపాడుతూ ఉన్నాడు. ఆలోచించండి, ఎన్ని సంవత్సరాలు ఉండండి, ఎన్నో సంవత్సరాల నుండి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఆయన వశములో మనం ఉంచుకొని అన్నీ మనకు అవసరమైనవన్నీ ఇస్తాడా లేదా? తండ్రి ప్రాణమైన, కుమారుడు ప్రాణమైన ఎవరి చేతిలో ఉండట? దేవుని వశం. ఏమంటే కొంతమంది ముందుగానే తండ్రులు చనిపోతారు, తర్వాత కుమారులు చనిపోతారు. కానీ కొన్ని కొన్ని కుటుంబాల్లో ముందు కుమారులు చనిపోతారు, తెలుసు కదండి. తండ్రి ఉంటాడు, కుమారుడు చనిపోతాడు. సినిమా యాక్టర్ రామోజీరావు గారు ఉన్నారు కదండి, రామోజీ ఫిల్మ్ సిటీ తెలుసు కదా అందరికి. రామోజీరావు గారి కుమారుడు సుమన్ అండి. సుమన్ ముందు చనిపోయాడు. రామోజీరావు గారు ఉన్నాడు లేదా? ఇప్పుడు చనిపోయాడు అంటే ముందు చనిపోయింది తండ్రే కదా. ఆ తండ్రి ముందుగానే చనిపోయాడు. ఇకపోతే బాబు మోహన్ తెలుసు కదమ్మా, బాబు మోహన్. ఈయన కూడా ముందు చనిపోయాడా, కొడుకు ముందు చనిపోయాడా? కొడుకే. ఇప్పుడు బాబు మోహన్ ఉన్నాడు లేదా? ప్రజెంట్ ఉన్నాడు. అంటే తండ్రులు కొంతమంది కుటుంబాల్లో ఉంటారు, కుమారులు చనిపోతారు. వాళ్ళ గురించి ఎందుకు ఏమన్నామంటే వాళ్ళు పెద్ద హోదాలో ఉన్నారు, ప్రపంచం మొత్తానికి పరిచయం అయిపోయారు సినీ ఫీల్డ్లో. గొప్ప గొప్ప వారి ఇంట్లోనే ఏం జరుగుతుంది? ఏమంటే కుమారులు చనిపోతున్నారు ముందు, తండ్రులు అలాగే ఉంటున్నారు. ఏమంటే తర్వాత కోట శ్రీనివాసరావు గారు ముందు వాళ్ళ కొడుకే చనిపోయాడా లేదా? తర్వాత కోట శ్రీనివాసరావు మధ్య చనిపోయాడు. టీవీలో మనం చూస్తున్నాం కదా, న్యూస్లో. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. జాగ్రత్తగా ఆలోచన చేస్తే మరణ దినం ఎప్పుడు అనేది మనుషులు ఎవరికైనా తెలుసండి మనకి? మన మరణ దినం ఎప్పుడు తెలుసా? తెలుసా తెలీదా? మన మరణ దినం దేవునికి మాత్రం తెలుసండి. మన మరణ దినం ఎప్పుడు మనకు తెలియనివి దేవునికి తెలుసు మన గురించి. ఏ రోజు ఏం జరగబోతుందో మనకు తెలియదట, దేవునికి సమస్తము తెలుసండి. ఆయనకి 4వ అధ్యాయం యాకోబు పత్రిక చూస్తారు అన్నమాట. 14వ వచనం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. రేపేమి సంభవించునో నీకు తెలియదు అన్న చూడండి. రేపేమి సంభవించునో నీకు తెలియదు. రేపుడి గురించి మనం ముందుగానే ప్లాన్ వేసుకుంటాం, ఎల్లుండి గురించి ప్లానింగ్ చేస్తాం, నెల గురించి ముందుగానే ప్లాన్ చేస్తాం, సంవత్సరానికి ముందుగానే. ఈ యాకోబు పత్రికలో ఉన్న ఎన్ని రోజులు వేసాడంట ప్లాను? ఎన్ని రోజులు వేసాడమ్మా ప్లాను? పై వచనంలో ఉంటుంది కదా, సంవత్సరానికి వేసాడంటే ప్లాను. చాలా దూరం పోయి వ్యాపారం చేసుకుందాము, ఒక సంవత్సరం పాటు ఉండి బాగా లాభం సంపాదించుకుందామని అనుకుంటున్నాడట. అనుకునే లోపల దేవుడు పేరు తీసుకున్నాడు. ఏమని? రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీరు నా వశములో ఉన్నారయ్యా, మర్చిపోయారు, సంపాదనలో పడిపోయారు, దేవుని మాటలను విడిచిపెట్టారు. కాబట్టి సంపాదన మీద ఎక్కువ ఆలోచన ఉంటుందా, దేవుని మీద ఎక్కువ ఆలోచన ఉంటుందండి ఈరోజు మనిషికి? సంపాదన మీద ఉన్న మమకారం, సంపాదన మీద మనిషికి ఉన్న ఆలోచన ఈరోజు దేవుని వాక్యం మీద లేదండి. ఏదో వింటున్నాం, వెళ్తున్నాం 1 గంట. మరి సంపాదన కోసం 1 గంట చాలా? ఎన్ని గంటలు? 8 గంటలు కష్టపడతావు, ఇబ్బంది పడతావు, అనారోగ్యమైన కూడా పరిగెత్తుకుంటూ వెళ్తావు. దేవుని మందిరానికి రమ్మంటే మాత్రం తలకాయ నొప్పి వచ్చినా కూడా దేవుని మందిరానికి రావు, తెలుసా? తలనొప్పి వచ్చినా డ్యూటీ మానుకో. డ్యూటీ మానుకుంటామంటే తలనొప్పి వస్తే అవసరమైతే శారడని పెళ్ళేస్తావు, అవసరమైతే మెంతో ప్లస్ రాసుకుంటావు. డ్యూటీకి మాత్రం వెళ్ళాల్సిందే. మరి దేవుని సన్నిధికి తలనొప్పి అండి ఈరోజు రాలేదు. అర్థమవుతుందండి? దేవుని వశములో మనం ఉన్నామన్న సంగతి మర్చిపోయి మనిషి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నాడండి. దేవుని సన్నిధి అంటే భయం లేదు, దేవుని సన్నిధికి వెళ్ళాలనే ఆలోచన లేదు. అసలు రేపు ఏమి సంభవించునో మనకు తెలియని పరిస్థితిలో ఉన్నామంటాడు మనం అందరం కూడా. మరొక విషయాన్ని మనం బైబిల్లో ఆధారం చేసుకొని మాట్లాడుకుంటే హిజ్కియా భక్తుడి గురించి మనందరికీ తెలుసు కదండి. హిజ్కియా భక్తుడి గురించి
ఆయన గురించి మనకి ఎందుకని అనుకుంటారేమో. ఆయన మరణం ఆయనకు తెలుసా తెలియదా? మనకు తెలియదంట. రేపేమి సంభవించును మీకు తెలియదు అన్నాడు. మరి హిజ్కియా గారికి తెలిసిందా తెలియలేదా? మరణం చెప్పేశాడు దేవుడే ముందుగానే. యెషయా ప్రవక్తను పంపించి, హిజ్కియా నీకు మరణకరమైన రోగం వచ్చిందయ్యా, కనుక నీవు బ్రతకు అంటే చస్తావు అన్న చావును ముందుగానే పరిచయం చేశాడు. తెలియపరిచాడు ముందుగానే. తెలియపరిచినటువంటి దేవుడు మరలా ఆయనకి ఆయుష్కాలం ఇవ్వడానికి కారణం ఉందండి. చచ్చిపోతామని చెప్పేశాడు కదా ఆల్రెడీ. మరలా ఆయుష్కాలం ఇవ్వడం ఏంటి హిజ్కియాకి? నేను దేవుని వశములో ఉన్నాను అని భయపడి బ్రతికాడండి హిజ్కియా గారు. నేను దేవుని వశములో ఉన్నాను, నేను చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, చాలా జాగ్రత్తగా చూడాలి. చూపులు కానీ నా ఆలోచనలు అన్ని దేవుడు గమనిస్తాడు. ఎందుకంటే నేను ఆయన స్వాధీనంలో, ఆయన వశములో ఉన్నాను. నేను చూసానంటే ఆలోచించుకొని తన జీవితాన్ని జాగ్రత్తగా కొనసాగించుకున్నాడు. ఒకసారి చూస్తారా? ఒకసారి చూద్దాం, బైబిల్లో చూద్దాం. చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథం 31వ అధ్యాయం చదవమ్మా. 31వ అధ్యాయం 20వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనము మనం చదవగలిగితే చాలా చక్కగా ఆయన గురించి రాయబడిందండి. ఎంత జాగ్రత్తగా ఉన్నాడు చూడండి దేవుని పట్ల. చదువమ్మా. హిజ్కియా ఏం చేశాడట? యోధా దేశమందంతటను అన్నదండి. ఎక్కడెక్కడట? యోధా దేశం. మనది ఏ దేశం? మనది భారతదేశం అందంతటను అని చెప్పగలవా నువ్వు? ఏం చేస్తాడంటే ఈయన యోధా దేశం అందంతటను ఇలాగున జరిగించాడు. చూసారా? దేశం అందంతట, ఒక గ్రామంలో కాదు, ఒక మండలంలో కాదు, ఎవడు ఒక ఇంటిలో కాదు, ఒక దేశంలోనే యోధా దేశం అందంతటా ఇలాగున జరిగించాడు. ఎందుకు ఏం జరిగించాడు చూస్తారా? ఏందమ్మా? తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగా నడిచాడు. ఎవరి దృష్టికి? నువ్వు మనుషులకు అనుకూలంగా పోతున్నావేమో. మనుషులకు అనుకూలంగా నడవడం కాదు దేవునికి కావాల్సింది. దేవుడే నీ వైపు చూస్తూ ఉన్నాడు. దేవునికి అనుకూలంగా నీ జీవితం మార్చుకోవాలి. దేవునికి అనుకూలంగా మార్చుకోవడం అంటే ఏంటి? దేవుడు ఇది చెయ్యమంటే ఇది చెయ్యి, ఇది వద్దంటే ఇది వదిలే. దేవుడు కొన్ని వద్దన్నాడు, విడిచిపెట్టమన్నాడు. కొన్నింటిని చేయమన్నాడు. అంటే చేయమన్నం ఏంటి, విడిచిపెట్టమన్నం ఏంటి? దేవుడు ఏం చేయమన్నాడు, ఏం విడిచిపెట్టమన్నాడమ్మా? మళ్ళీ ఒక ప్రశ్న వచ్చింది కదా మధ్యలో మనకి. ఏం చేయమన్నాడు, ఏం విడిచిపెట్టమన్నాడు? అబద్ధాలు కానీ, బూతులు కానీ, సరసోక్తులు కానీ, ద్వేషాలు కానీ, పగలు కానీ, కక్షలు కానీ, వ్యభిచారాలు కానీ, దొంగతనాలు కానీ, వీటన్నిటినీ విడిచిపెట్టు అన్నాడు. మరి చేయాల్సింది ఏంటి? చేయాల్సింది ఏంటమ్మా? కొనసాగించాల్సింది. ఇందాక అన్నీ జరిగించాడు కదమ్మా బైబిల్లో, ఆరాధనలో. మీరు ప్రభు శరీరం అని వివేచింపగా తిని త్రాగువాడు శిక్షా విధికే పాలవుతాడు. కాబట్టి ఈ రొట్టెని ఏం చేయాలి? 23వ వచనంలో, ఇది నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చెయ్యాలి. ఇది చేయాలి. ఇది చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు పాపాన్ని విడవాలి. ముందు చెడు కార్యాలన్నీ మానుకోవాలి. మానుకొని ప్రభువులో కొనసాగాలి. ప్రభువులో కొనసాగుతూ బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం పొందిన తర్వాత ఇది చేసే హక్కు, అర్హత అప్పుడు వచ్చిందండి. పాపాన్ని విడిస్తే కదా ఈ రొట్టెలో మనం చేయవేసే కార్యక్రమానికి మనం అర్హులం. ఇది చేయాలంటే ముందు పాపం మారాలి. చూసారంటే పాప క్షమాపణ పొందాలి, రక్షణ పొందాలి. ఆలోచన చేద్దాం, పాపాన్ని విడిచిపెట్టాలి. దీన్ని చేయాలంటే చేయమన్నదేమో చేయట్లేదు. మారు మనసు పొందంటారంటే ఇంకా టైం ఉందలే అంటారండి. బైబిల్ ఏం చెబుతుంది? రేపేమి సంభవించినా నీకు తెలియదు. మన కళ్ళ ముందే ఎంతోమంది పోతున్నారు, మనం కూడా అలాగే పోతాం, తెలియకుండానే పోతాం. కాబట్టి పోతాం ఉంటాం. శాశ్వతంగా ఉండేవాడు ఎవడో లేడండి భూమి మీద. నీకు ధనం ఉంటే ఉండొచ్చు, స్థలాలు ఉంటే ఉండొచ్చు, పొలాలు ఉంటే ఉండొచ్చు, ఏవి నిన్ను ప్రాణం నుండి మాత్రం రక్షించలేవు. ఏమి ప్రాణం నుండి రక్షించలేవండి. వెళ్ళిపోయాం మనం. వెళ్ళే లోపే మంచి నిర్ణయాన్ని తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? దేవుడు ఏం చేయమన్నాడో అవి చేస్తాం. దేవుడు వేటిని విడిచిపెట్టమన్నాడో వాటిని విడిచిపెడతాం. అర్థమైందండి? వాటిని విడిచిపెడతాం. ఇప్పుడు చదువు తల్లి
తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగా నడిచాడంటే దేవుని దృష్టికి అనుకూలముగా. ఏమండి, ఎక్కడ ఒక ప్రాంతంలో కాదు, యోధా దేశం అంతటా మనం సువార్త ఎక్కడ వరకు చెప్పగలుగుతున్నాం ఆలోచించుకోవాలి సార్. మనం కూడా ప్రభుని నమ్మాం, కనీసం నోరు విప్పి దేవుని మాటలు 2 మాటలు చెప్పగలుగుతున్నావా? ఈయన అసలు దేశం అంతటా చెబుతున్నాడంట. దేశమే యోధా దేశం అంతటా ప్రకటించాడంట దేవుని గురించి. తెలుసా, ధర్మశాస్త్రాన్ని గురించే ప్రకటించినట్లుగా కింద వచనంలో ఉంటది. దేవుని వాక్యాన్ని దేశం అంతటా తిరుగుతున్నాడట. అది కూడా దేవునికి అనుకూలంగా చేస్తున్నాడట. మనుషులకు అనుకూలంగా, మనుషులను మెప్పించాలని కాదు, దేవునికి అనుకూలంగా ఉండాలి. కాబట్టి మనుషులకు కనపడవలనని అంటాడండి. వేషధారుల వలె మీరు ఉండకుడి. వీధుల మూలంలో, సమాజ మందిరంలోనూ వారు ప్రార్థనలు చేయుట వారికి, దీర్ఘ ప్రార్థనలు చేయుట వారికి ఇష్టము. ఈ జీవితం దేవునికి నచ్చదు. దేవుడికి ఏం కావాలట? దేవుని దృష్టికి అనుకూలంగా ఉండేవాడు కావాలి. దేవుని దృష్టికి అనుకూలంగా ఉండడం అంటే ఆయన చెప్పిన ప్రకారంగా మనం నడుచుకోవడమే. విడిచిపెట్టమన్న వాటిని విడిచిపెట్టడం, చేయమన్న వాటిని కొనసాగించడం. కొంచెం చదువుతుంది. ఇంకోటి ఏంటంట, యథార్థముగాను. మాట ఇచ్చాడంటే ఇక మాట తప్పేవాడు కదండి. అబద్ధాలు ఆడడు. ఇది చేస్తానంటే అది చేస్తాడు. అంటే అవునంటే అవును, కాదంటే కాదు. మనం కూడా అలాగే ఉండాలంటారు. మన మాటలు కూడా ఎలా ఉండాలని చెప్పాడు బైబిల్లో. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. చేస్తానంటే చెయ్యి, చేత కాకపోతే మానుకో. అబద్ధాలు మాత్రం చెప్పాలి. అబద్ధాలు చెబితే ఒకవేళ యథార్థంగా ఉండాలన్న దేవుని మాటలు పక్కకు పెట్టి ఒకవేళ అబద్ధాలు ఆడుతున్నాం అనుకోండి, చీటికి మాటికి ప్రతి దానికి ఏమైందండి? అబద్ధమే కదా అని అడ్జస్ట్ అయిపోతాడా దేవుడు? పాపంలో చిన్న పాపం పెద్ద పాపం ఏమి ఉండదు. పాపం పాపమే. ఏమంటే పాపానికి వచ్చు జీతము మరణమే. ఏంటా మరణం? నిత్య నరకాగ్ని గుండమే. అబద్ధానికే నరకమా? అబద్ధానికే నరకానికి వెళ్ళిపోతాం, వెళ్ళమా? బాప్తిసం తీసుకున్న దగ్గర నుంచి మనం ఎలా ఉన్నాం అనేది చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే మనం ఆయన వశములో ఉన్నాం, దేవుని వశంలోకి వచ్చేసి మనం. దేవుని వశంలో ఉన్న నీవు అబద్ధాలు ఆడుతూ అదే నోటితో రొట్టె రసం తీసుకుంటాం అనుకోండి, అబద్ధాలు ఆడుతూ అదే నోటితో ద్రాక్ష రసం తీసుకుంటాం అనుకోండి, బూతులు మాట్లాడుతూ అదే నోటితో అన్ని పనులు, యేసు ప్రభుని గురించి పాటలు, యేసు ప్రభుని గురించి ప్రార్థనలు, యేసు ప్రభు గురించి వాక్యాలు అన్ని ఆ నోటితోనే చెబుతూ ఆ నోటితోనే బూతులు, సరస్వక్తులు, అన్ని ద్వేషాలు, పగలు, కక్షలు, ఈర్ష్యలు అన్నిటిని కొనసాగిస్తున్నాం అనుకోండి, ఎలాగుంటుందో చెప్పండి? దేవుడు కోరుకుంటుందని కాదు. హిజ్కియా గారి జీవితంలో చూడండి ఎలా ఉందో. దేశమందంతటా దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నాడట. 2వ లక్షణం, యథార్థంగా జీవిస్తున్నాడట. యథార్థంగా జీవించాడట. మరొక లక్షణం చదువున్నా, నమ్మకముగా పనిచేస్తున్నాడు. ఇచ్చిన పనిని ఎలా చేయాలి? నమ్మకం కావాలి దేవునికి. దేవుడు నమ్మాలి. ఆయన మనకు ఒక పని అప్పగించాడు, ఒక బాధ్యత. బాబాయ్ ప్రార్థన చేస్తుంటే చాలా, అంటే నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను, చాలా చోట్ల చెప్పానండి బాబాయ్ ప్రార్థన గురించి. రాయి బాబాయ్ చేసే ప్రార్థనలో ఏం చేస్తాడంటే, నీ తోటలో పని నాయన, ఇది చేసాడు లేదా? నీ తోటలో పని నాయన, మేమందరం కూడా మీ పనివారు. నిజమేనండి అది. మన దేవుడు నిజమైన వ్యవసాయకుడు కదా. నేను నిజమైన ద్రాక్షావళిని అంటాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇదంతా ఒక పంట పొలం అన్నమాట. ఈ పొలంలో మనం పని చేస్తున్నాం, పనివాడు మాత్రమే. మనకు దేవుడు అప్పగించిన పనివాడు ఎంతవరకు ఉండాలండి? పనివాడు ఎంతవరకు ఉండాలి? పనివాడు ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి. దేవుడి పనులు బిల్డప్ ఇచ్చామనుకోండి, ఏమని చేస్తాడు దేవుడు? మన పని ఏంటి? అంతవరకే. దేవుని పని దగ్గర మన పని ఎంతవరకు అంతవరకే చేయాలండి. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు అన్నాడండి. ఆత్మీయ స్థితిలో ఏమంటే ఆత్మీయంగా దేవుడిని హెచ్చిస్తాడు, అభివృద్ధి చేస్తాడు. చాలా వినయంతో దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన జీవితాన్ని మన కళ్ళ ముందు ఉంచాడండి. ఎంత తగ్గించుకున్నాడో మన మహానుభావుడు ఆయన. ఏమంటే చెంపలకున్నటువంటి వెంట్రుకలు పట్టుకొని పెరుగుతుంటే ఏమైనా మాట్లాడాడండి? ఏంట్రా, ఎందుకు నా చెంపలు పట్టుకొని పెరుగుతున్నారు అన్నాడండి. ముండ్ల కిరీటం పెడుతుంటే ఏంటయ్యా నేను ఏం చేశానని కనీసం బదులు మాట్లాడలేదంట. ఎందుకు నన్ను కొడుతున్నారు? ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు, వీపంతా చీల్చబడింది ఆయన నాగడి సాలవలే అని రాయబడింది కదా. ఎంత భయంకరమైనటువంటి శిక్షను అనుభవిస్తూ కూడా
ఎంతగా తగ్గించుకున్నాడంటే శిష్యుల పాదాల దగ్గర కూర్చొని యేసు ప్రభు కాబట్టి శిలువ మరణానికి అప్పగింపబడక మునుపు ఏం చేశాడంట? ఒక్కొక్కరు పాదం, నేను ఎవరు అనుకుంటున్నావు? పరలోకం నుండి వచ్చాను, నేను మీ కాళ్ళు కడిగేది ఎందుకు? మీరందరూ వచ్చి నా కాళ్ళు కడగండి అన్నాడా? నేనే కడుగుతాను మీ పాదాలు. అప్పటికి శిష్యులు ఒప్పుకోవట్లేదండి. అయ్యా మీరు మా పాదాలు కడగటం ఏంటి అన్నారు. ఇది ఇలాగ జరగాలయ్యా, మీరు నేర్చుకోవాలి కదా. నేర్పించాడండి మనకి. ఇది మనం చేయడానికి, వినడానికి కాదు, విన్నది కొనసాగించడానికి. అంటే సహోదరుల పట్ల ఎంత ప్రేమ బంధం కలిగి ఉండాలో చెబుతున్నాడు అనమాట. కాళ్ళు కడిగే స్థితికి వెళ్ళిపోయాడండి యేసు ప్రభు. కాళ్ళు కడిగి శుభ్రంగా మరి తల్లి లేకుండా ఏం పెట్టి తుడుస్తున్నాడంట? తువాలు పెట్టి. ఈరోజు క్రైస్తవ సహోదరులు కూడా ఒకడంటే ఒకటి పట్టలేదండి. వాడుంటే నేను అసలు చర్చికి రాను అంటారు. వాళ్ళు వస్తే మేమెవరం, వీళ్ళు వస్తే మేమెవరం, మేము చెప్పిన మాట అనుకోతే మేము అసలు రాం. ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు ఆగిపోతాడు. నీ ఇష్టం వచ్చినట్టుగా దేవుని కార్యక్రమాలు జరగకూడదు కూడా. దేవుని వాక్యానుసారంగా దేవుని సేవకులు నడిపిస్తారు. దాని ప్రకారంగా అందరూ నడవాలి. నడిచినప్పుడే దేవునికి మహిమ. మనకు నచ్చినట్లుగా మన స్టైల్లో మనం పోయామనుకోండి, అందరం కలిసి వెళ్ళేది పరలోకానికి కాదు, నిత్య నరకానికి. వాక్యానుసారంగానే మన జీవితాలు ఉండాలి. అర్థమైంది కదా? కాబట్టి హిజ్కియా గారట యోధా దేశం అంతటా ఏమంటే దేవునికి అనుకూలంగా జీవించాడట, యథార్థంగా ప్రవర్తించాడట. మూడోదేంటమ్మా? నమ్మకం. దేవుడు నమ్మాడట హిజ్కియాని. నిన్ను నన్ను నమ్ముతాడు దేవుడు. నమ్మేలా మన జీవితం ఉందా ఆలోచించాలి. దేవుడు నమ్మాలి మనల్ని. దేవుడు నమ్మే విధంగా నీ సేవా జీవితం ఉండాలి. దేవుడు నమ్మే విధంగా నీ భక్తి జీవితం ఉండాలి. దేవుడు నమ్మాలండి. ఈ మనుషులు నమ్మితే అంత, నమ్మకపోతే అంత. మనుషులు ఏమో నమ్మగలుగుతారు, పై వేషం చూస్తారు, ఏం మంచిదో కాదో చెబుతారు. లోపం ఉన్న అంతరంగంలో ఉన్నది నీకేం తెలుసు? పైకి అక్కయ్య చాలా మంచిదని చెబుతారు నీ ముందు. నువ్వు కొంచెం దాటి అనగానే ఏమా అబ్బో పెద్ద మామూలు కన్నట్టు కదా అంటారు. అంటే దాని అర్థం ఏంటి? నీ ముందు ఒక మాట, నువ్వు లేనప్పుడు ఒక మాట. ఇది మనుషుల స్థితి. కానీ దేవుడు అలా కాదు. నీ అంతరంగంలో ఉన్నటువంటి స్వభావాన్ని, అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే చూడగలడు క్లియర్గా. ఆయన కన్ను సామాన్యమైన కన్ను కాదండి. తెలుసు కదండి దేవుని కన్ను గురించి. సామాన్యమైన కన్ను కాదు అయింది. ప్రపంచం మొత్తాన్ని ఒకేసారి చూసింది. అంత గొప్ప కన్ను అయింది. ఇది అంత పెద్ద కన్నా దేవుని అనుకున్నారా? వికృతాకారం కలిగిన వాడు మన దేవుడు. సామాన్యమైన ఆకారం కాదు అయింది. ఆకాశము నా సింహాసనం అన్నాడు. సింహాసనం ఎక్కడ ఉందంట ఆయనకి? ఆకాశంలో. కుర్చీ వేసుకుని కూర్చుంటే పాదం ఎక్కడ ఉందంట? వచ్చి భూమి నా పాదపేటు. అది ఆయన ఆకారం, అది ఆయన లెవెల్ దేవునిది. మనం అనుకున్నట్టుగా చిన్నవాడు కాదు, చిన్నవాడిగా చూస్తున్నామేమో దేవుణ్ణి. మరి పాదమే ఒక్క పాదం భూమి మొత్తాన్ని సరిపోయిందంట. పాదం పెట్టమన్నాడా, పాదాలు పెట్టమన్నాడా? పాద పెట్టు. మరి రెండో పాదం ఏముంది? ఒక పాదం భూమి మీద పెడితే కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాడు ఆయన. అంతేగా మరి. రెండు పాదాలు కాదు, పాదపీఠం. అంత గొప్పవాడండి దేవుడు. పాదపీఠం అని రాయబడింది. అంత పెద్ద పాదం అయితే ఆయన చెవులు ఎంత ఉండాలి? మరి ఏమనుకున్నారు? చెవులు కూడా ఎంత ఉంటాయి అనుకున్నారు? ఒకడా ఇద్దరా ప్రార్థన చేసేవాడు? ఎంతమంది అండి? 850 కోట్ల మంది ప్రజల్లో 450 కోట్ల మంది ప్రజలు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేశారు కదా, అందరూ చేశారు కదా. మరి అందరూ ప్రార్థన ఒకేసారి వినాలంటే ఎంత కష్టం అండి దేవునికి. నువ్వు వింటావా? ఫోన్ మాట్లాడుతూ ఉండి ఏమొద్దు, ఫోన్ ఒకటితో మాట్లాడుతున్నావు, ఇంకో ఫోన్ వచ్చింది, దాన్ని లిఫ్ట్ చేసావు. లిఫ్ట్ చేసే ముందు ఏం చెబుతావు? అబ్బాయి నాకు ఇంకో ఫోన్ వస్తుంది, ఆగురా నువ్వు కాసేపు. లేదంటే కాన్ఫరెన్స్ కలుపుతాను, ఆగబ్బాయి. కాన్ఫరెన్స్ ఎంతమంది కలుపుతా? 5గురికి. 5గురు అంటే ఛాన్స్ లేదు. మరి 5గురు కాన్ఫరెన్స్లోకి వచ్చేసారు, 5గురు మాట్లాడుకుంటున్నారు. ఈ 5గురు కూడా ఒకేసారి మాట్లాడుతున్నారు అనుకోండి, అర్థమైందండి మనకి వినేవాడికి? అబ్బాయి మీరు మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు, ఒక్కొక్కరుగా మాట్లాడండి. చూసారు? 5గురితో మాట్లాడడానికి ఈ చెవికి కెపాసిటీ చాలా మనకి. ఇదంతా నేను అందుకు చెప్పానండి. మరి దేవుని చెవు ఎన్ని కోట్ల మంది ప్రాంతంలో ఒకేసారి వినాలండి? కోట్ల మంది. పరలోకమందున్న మా తండ్రి నీకు వందనాలయ్యా, నా సమస్య ఇదయ్యా, నాకు పరిష్కారం కావాలయ్యా, నాకు అనారోగ్యం అయ్యా, నాకు స్వస్థత కావాలయ్యా, ఏమండి నా ఆత్మీయ స్థితిలో నేను దిగజారిపోతున్నానయ్యా, నీ సహాయం కావాలయ్యా. ఎన్నో రకాల ప్రార్థనలు మనం చేస్తూ ఉంటామే. మరి అన్నీ ఒకేసారి వినాలంటే ఆయనకి ఎంత పెద్ద చెవండి. నిజంగా ఆలోచిస్తేనండి దేవుడు చాలా గొప్పవాడండి. అందరి ప్రార్థనలు వింటున్నాడు, అందరికీ సహాయం చేస్తున్నాడు.
అందరికీ ఏమండి అడగకుండానే చేస్తాడండి. దేవుడు అడిగితే ఇచ్చేవాడు కదండి, మర్చిపోవద్దు. దేవుడు అడిగితే ఇచ్చేవాడా, అడగకుండానే ఇస్తాడా? సమయానికి ముగించుకుందామండి, 2 నిమిషాలే ఉంది కదా, సమయానికి ముగించేసుకుందాం. దేవుడు అడిగితే ఇస్తాడా, అడగకుండానే ఇస్తాడా? అడగక మునుపే మీ అక్కర్లన్నీ నాకు తెలుసు. గాలి రోజు పిలుస్తున్నాం, అడిగితే ఇచ్చాడు, అడగకుండా ఇచ్చాడు. గాలి ఎప్పుడు అడిగా దేవుడిని, అసలు నాకు గాలి కావాలని? తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పటి నుంచి గాలి పీల్చుకొని బ్రతుకుతున్నావు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి ముక్కు ద్వారా వచ్చే గాలి లోపలికి వెళ్ళింది పిండంలోనికి, అవునా కాదు? తల్లి పీల్చిన గాలితో బ్రతికావు పిండంగా ఉన్నప్పుడు. పెద్దవాడమైనప్పుడు 9 నెలలు బయటకు వచ్చేసావు. మరి బయటకు వచ్చిన తర్వాత నీకు ఒక ముక్కు పెట్టాడు దేవుడు. నీ ముక్కు ద్వారా మళ్ళీ పీల్చడం మొదలు పెట్టావు. నీ ముక్కుకైనా, నీ తల్లి ముక్కుకైనా, నీ తండ్రి ముక్కుకైనా, నీ తాత ముక్కుకైనా, అసలు మనుషులందరి ముక్కుల్లో కూడా గాలి ప్రవహిస్తుంది. ఈ గాలి అడిగితే ఇచ్చాడా, అడగకుండానే ఇచ్చాడు దేవుడు? అడగకుండానే దేవుడు గాలి ఇచ్చాడు. ఈరోజు పీల్చి మనం బ్రతుకుతున్నాం ఫ్రీగా. ఈరోజు మనం బ్రతికున్నామంటే కేవలం దేవుని కృపను మర్చిపోకూడదండి. హిజ్కియా గారట ఆ దేశం అంతటా అంత చక్కగా జీవించాడట. ఏమండి ఇంకా ఉందమ్మా, కింద చదువుతావా? తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిరం యొక్క సేవ విషయమందు గాని, చూసారండి, దేవుని మందిరం విషయంలో కానీ జాగ్రత్తగా మందిరం విషయంలో ఆలోచిస్తున్నాడట. మందిరానికి ఏ అవసరతలు ఉన్నాయి, మందిరాన్ని నేను ఎలా డెవలప్ చేయాలి, దేవుని మందిరం విషయంలో కానీ. ఇంకోటి ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం. ఈ వాక్యాన్ని సమాజంలోనికి ఎలా తీసుకెళ్ళాలి, ఈ దేశం మొత్తానికి వాక్యాన్ని పరిచయం చేయాలి నేను. చూసారండి, ధర్మశాస్త్రం విషయంలో కానీ, ధర్మం అంతటి విషయమే. అనేకులకు ధర్మం చేసేవాడట, నిరుపేదలకు, ఆపదలో ఉన్న వారికి. ధర్మం అంతటి విషయంలోనేమి తాను ఆరంభించిన ప్రతి పని ఎలా చేశాడంటే, ఆరంభించిన ప్రతి పని హృదయపూర్వకంగా జరిగించాడంట. ఇదంతా చూస్తున్నాడు దేవుడు. హిజ్కియాను చూసిన దేవుడు నిన్ను చూడ్డా? షడ్రకు మేషకు అబేద్నెగోను చూసిన దేవుడు నిన్ను చూడ్డా? సింహాల బోధలో ఉన్న దానియేలును చూసిన దేవుడు నిన్ను చూడ్డా? మోషే గారిని చూసిన దేవుడు నిన్ను చూడ్డా? మనం చూడండి, మన జీవితాన్ని కూడా చూస్తూనే ఉంటాడు ఆయన. హిజ్కియా జీవితాన్ని చూశాడు, హిజ్కియా ప్రార్థన విన్నాడు. హిజ్కియా వెంటనే గోడతోటి తిరిగాడంట. అయ్యా నేను చనిపోతున్నానంట. చేశాడు ప్రార్థన. ఆయుష్కాలం కావాలయ్యా అని చేశాడండి ప్రార్థన? చేయలేదండి. ఆయుష్కాలం కావాలని చేశాడు. అయ్యా ఈ భూమి మీద నీ కొరకు నేను ఎంత నమ్మకంగా జీవించానో ఒక్కసారి దయతో. దాని అర్థం ఏంటి? రిక్వెస్ట్, కొంచెం ఆయుష్కాలం కావాలయ్యా. డైరెక్ట్ చెప్పట్లేదు, ఇండైరెక్ట్ చెబుతున్నాడు ప్రార్థనలో. వెంటనే దేవుడు హిజ్కియా ప్రార్థన నేను విన్నాను, జవాబిస్తాను. వెంటనే వెళ్ళి చెప్పాయా 15 సంవత్సరాల ఆయుష్కాలంలో ఓరకనే వచ్చిందండి. 15 సంవత్సరాల ఆయుష్కాలం. దేశమంతటా తిరిగి ప్రయాసపడి సువార్త ప్రకటించడం అంటే, దేశంలో ఉన్న ప్రజలందరి పట్ల యథార్థంగా నడుచుకోవడం అంటే, దేశంలో నమ్మకత్వాన్ని సంపాదించుకోవడం అంటే, దేశంలో స్వార్థ పరిచయం చేసి అనేకులకు పేదలకు సహాయం చేయడం అంటే సామాన్యమైన విషయం అనుకుంటున్నారా? చాలా కష్టం. మన గ్రామంలో ఏమండి, మన కొద్ది సంఘంలో మనం సువార్త చేయడానికి ఎంతో ప్రయాస. సేవకులండి చదువుకోవాలి, రాసుకోవాలి. ఏమండి సెల్లులో చూసుకుంటూ ఉంటారు, వాడి చెప్పి వీడి చెప్పి వింటూ ఉంటారు. ఏమండి అన్ని జోడించుకొని ఒక కోణంలో చెప్పాలని ఆలోచన చేస్తూ ఉంటారు. బైబిల్ చాలా కష్టపడి చదువుకుంటూ ఉండాలి, ఒక చోట చెప్పడానికి. మరి ఈ దేశమందంతటా చెప్పాలంట. యోధా దేశమందంతటా అన్నది కదా, మరి దేశమంతా చెప్పాలంటే ఆయన ఎంత కష్టపడి ఉండాలండి? ఆలోచన చేద్దాం. మనం ఏం చేస్తున్నాం? దేవుడు మనకిచ్చిన ఆరోగ్యం, ఆయుష్కాలం మనం ఆయన స్వాధీనంలో ఉన్నాం, మర్చిపోకూడదు. ఎవరి వశంలో ఉన్నాం? మనం అందరం కూడా దేవుని వశములో ఉన్నాం అనే విషయాన్ని లేఖనాలు చెబుతూ ఉన్నాయి. ఆయన వశములో ఉన్నామన్న సంగతి గుర్తుంచుకున్న హిజ్కియా 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని దేవుని ద్వారా పొందుకోగలి. నువ్వు కూడా గుర్తిస్తే నేను నా దేవుని వశంలో ఉన్నాను, ఈ దేహాన్ని దేవుని పని కొరకు ఉపయోగించాలి అనే నిర్ణయం నువ్వు తీసుకొని దేవుని కొరకు నువ్వు నిజాయితీగా నమ్మకంగా దేవుడు కోరుకున్న విధంగా బ్రతికితే ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతులంగా మనం కూడా బ్రతికే అవకాశం ఉందండి. ఒకవేళ బ్రతకకపోయినా నిత్య జీవమైన పరలోకంలో ఉండే అవకాశం ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. కాబట్టి ఆలోచన చేసి మంచి నిర్ణయాన్ని తీసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. సమయం అయిపోయింది. పరలోకమందున్న తండ్రి,
మరొకసారి మీ పాదాల దగ్గరకు వచ్చే అవకాశాన్ని ఇచ్చారు నాయన. విని విడిచిపెట్టే వారముగా మాత్రం మేము ఉండక, విన్న వాక్య ప్రకారముగా మేమందరము కూడా మీ ఆధీనములో, మీ వశములో ఉన్నామన్న సంగతిని గుర్తెరిగి, హిజ్కియా గారు ఎలాగైతే గుర్తెరిగి తన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోగలిగాడో, పాపమంటకుండా జీవించగలిగాడో, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాడో, దేశమందంతటా ఎలా సువార్త పరిచర్యను కొనసాగించగలిగాడో, అనేకుల మారు మనసు కొరకు ఎంతగా ప్రయాసపడ్డాడో, అలాగున మీ మాటలు విన్న మేము కూడా, మాకు కూడా మీరు దేహాలు ఇచ్చారు, మాకు కూడా మీరు మాటలు ఇచ్చారు, మాకు కూడా దైవ గ్రంథాన్ని ఇచ్చారు, మాకు కూడా అవకాశాన్ని ఇస్తున్నారు, మాకు కూడా ఆరోగ్యాన్ని, ఆయుష్కాలాన్ని ఇస్తున్నారు. మరి ఈ యొక్క ఆరోగ్యం, ఈ ఆయుష్కాలం మీ పని కొరకే ఉపయోగించాలని మీరు సెలవిచ్చారు. ఏ స్థితిలో మేము ఉన్నామో ఆలోచించుకొని మంచి నిర్ణయాలు తీసుకొని మీ పనిలో నమ్మకంగా ఉండేవారముగా మాలో మాకందరికీ మీకు సహాయం దయచేయమని ఈ యొక్క కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉన్నటువంటి రాయబాబాయ్ గారిని బట్టి, కుటుంబ సభ్యులందరిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. కుటుంబానికి అవసరమైన ప్రతి విధమైన మేలును, ఆశీర్వాదమును, ధైర్యాన్ని, మీ పనిని జరిగించడానికి అవసరమైనటువంటి సామర్థ్యాన్ని కూడా మీరు అనుగ్రహించండి. సంఘ పెద్దలుగా వ్యవహరిస్తూనైనా మీ పనిలో సహకారులుగా ఉంటున్న మీ బిడ్డలందరినీ కూడా పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోనండి. తగిన ప్రతిఫలాలను బిడ్డలకు ప్రసాదించండి. చేరి కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా నాయన ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఎవరు ఎలాంటి అవసరతలతో ఉండి మీ సన్నిధిలో నేను అడుగుతూ ఉన్నారు, ప్రతి అవసరములను కూడా నాయన మీ నామంలో తీర్చి మీరు మహిమ పొందమని, మీ చిత్తమైతే నాయన మరొక తరుణంలో ఈ విధంగా మేమందరము కూడా కలుసుకొని మిమ్మల్ని స్తుతించే భాగ్యమును మాకు ఇస్తారని మేమందరం కూడా ఆశిస్తూ యేసు ప్రభు ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. కూడిక ముగించబడింది.